వాక్యము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరిస్తే నీకు క్షమాపణ లేదు అని అంటున్నాడు దేవుడు. నేను నా దేవుని వైపు నేను తిరిగి ఉన్నాను, నా దేవుడు కూడా నా వైపు తిరిగి ఉన్నాడు. నేను నా దేవుని వైపు మల్లుకొని ఉన్నాను, నా దేవుడు కూడా నా వైపు మల్లుకొనే ఉన్నాడు. నా వైపు చూస్తూనే ఉన్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు, నా చెయ్యి పట్టుకునే ఉన్నాడు అని ధైర్యం ఉన్నాడు. నోరు విప్పితే అవిశ్వాసం, ఆ విశ్వాసం నేను ఉంచేస్తుంది, అక్కడ వెనక లాగేస్తుంది, ముందుకు వెళ్ళకుండా లాగేస్తుంది. అవిశ్వాసం నేను ముందుకు వెళ్ళకుండా వెనక లాగేస్తుంది. సాతానుడు అవిశ్వాసాన్ని నీ హృదయంలో పెట్టి లాగేస్తున్నాడు వెనక్కి. ఆ అవిశ్వాసంలో ప్రార్థన కూడా రావట్లేదు నీకు. మామూలు పాపములకైనా క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని తృణీకరించిన వానికంట క్షమాపణ లేదు అని ప్రభువు చెప్తున్నాడు. నీ బలమాయనే, మన బలమాయనే. ఈరోజు నువ్వు ఏ నిరాశల్లో, నువ్వే నెమ్మదిలేని పరిస్థితులు కూడా, ఏ అసాధ్యం అనుకుంటున్న పరిస్థితులు కూడా, ఏ శోధనల మధ్య ఈరోజు సంచారం చేస్తున్నావు, నేను బలపరిచే దేవుడు ఉన్నాడు, నేను ఆదరించే దేవుడు ఉన్నాడు, నేను నడిపించే దేవుడు ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఉన్న దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, వాత్సల్య కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు దేని గురించి చెందపడుతున్నావు ఈరోజు? ఏ వేదన నీ హృదయం తొలుస్తుందో, నా ప్రభు నీ స్థితిగతులను, నీ పరిస్థితులను, సమస్తమును మార్చగల దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యం.